కూడా ఏం చెబుతున్నాయి డిస్కస్ చేద్దాం. ఇవాళ హాట్ టాపిక్ లో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి అమర్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే సార్, ఏంటి అసలు ఆలయ భూముల్ని ఇలా టూరిజానికి వాడుకోవచ్చా? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? అంటే ఆ భూములు అసలు వాళ్ళవి కాదు, ఇంకెవరో వాళ్ళవి తీసుకొని ఇలా దానికి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి కూటమి ప్రభుత్వం దాన్ని టూరిజానికి వాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఇలా వాడుకోవచ్చా? మీ విశ్లేషణ ఏంటి? శ్రీదేవి గారు, మీకు అట్లాగే మిత్రుడు బీజేపీ మిత్రుడు అందరికి నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు మనం ఇవాళ కొత్త కాదు. ఆనాడు 7 కొండలు కాదు 3 కొండలే అని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదించారు. అతిరామ్ మఠం కూలగొట్టడం మొదలు, అలాగే ఆగమ శాస్త్రం కాకుండా ప్రకారం కాకుండా అనేక మార్పులు చేస్తున్నారనే వివాదాలు చూసాం గతంలో. ప్రభుత్వాలు ఏవి మారినా ఏమున్నా కూడా కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఈ వివాదాలు ఉన్నాయి కాదంటే. ఇవాళ కాంగ్రెస్ వైసీపీ వచ్చింది అంతే తేడా. కానీ నేను ఏమంటున్నానంటే అనవసరంగా లడ్డు వివాదంతో సహా ఇవాళ చాలా వివాదాలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. భక్తుల మనోభావాలతో రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నారు. అవును సార్. అన్నాడు స్పష్టంగా. నేను నెయ్యి వివాదంలో అయితే ఇప్పుడు చౌకీదారుగా ముఖ్యమంత్రులు పనిచేయరు కదా. అక్కడ నెయ్యి కనుక కల్తీ అయితే ట్యాంకర్లలో ఏమొచ్చినాయో చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావాలి ఉంటారు కదా. అక్కడైతే ఎంత దుర్మార్గంగా ఆరోపించుకున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను తిరుపతి లడ్డూని చాలా మంది ఇష్టపడతారు. రుచిపరంగా కూడా ప్రసాదం అనే భక్తితో పాటు రుచిపరంగా కూడా ఇష్టపడతారు. దాని నుంచి ఇంకా ప్రపంచంలో ఎక్కడ దేనికి రాదు. అటువంటి దాన్ని పవిత్రతను భంగం చేసుకుంటూ అయోధ్య శ్రీరాముడికి కూడా 1,00,000 లడ్డూలు పంపించారు. అప్పుడు వాటిలో కూడా కల్తీ ఉందని ఆరోపణ చేసిండ్రు. దాని మీద అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు కదా. ఏమైనా తేలిందా? చివరికి ఏమైందంటే శ్రీరామునికి అయోధ్య శ్రీరామునికి మన ప్రతిష్ట కార్యక్రమానికి పంపిన లడ్డూలు అక్కడ 3 సార్లు వరుసగా 3 టర్ములు కూడా మన బోర్డు మెంబర్ గా ఉంటున్న గుజరాతీ ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. వారు భక్తితోని వారు విరాళం ఇస్తే ఆ నెయ్యి వేరేగా మారిన అర్థమే. కనుక అదే తప్పే కదా వీళ్ళు మాట్లాడింది. ఇక్కడ కూడా ఇప్పటి కొండందా వెలుకని పట్టినట్టు ఇప్పటికీ నెయ్యి కల్తీ గురించి జంతువుల కొవ్వు కలిసిందని దుర్మార్గమైన ప్రచారం చేసినారు. కళ్యాణ్ గారు అన్నారు కదా, తప్పు కదా. నేనేమంటున్నానంటే ఒకరు ఇదంటే ఇంకోటి అంతకంటే ఎక్కువ అన్నారు కదా. ఆవు చేలం వస్తే దూడ గట్టుకు వేస్తుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? అసలు జంతువుల కొవ్వు కలిసిందా ఎక్కడైనా నిరూపణ ఇప్పటికి రిపోర్ట్ వచ్చిందా? రాలే కదా. ఏఆర్ డైరీ కానీ వీటి మీద విచారణ జరుగుతున్నప్పుడు మనం భక్తుల మనోభావాలు దెబ్బతీసే క్రమం చేశాం. ఆ తర్వాత వివాదాలు చూసాం, వరుసగా చూసాం. గోవులు చచ్చిపోతున్నాయని. మనం మన ఇంట్లో 4 గోవులను చదువుకుంటే ఒకటి చచ్చిపోతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు కూడా చచ్చిపోతుంది. మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత. దాని మీద కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో అందులో చైర్మన్ గా ఉన్నారు. ఆయన చైర్మన్ చేసేటప్పటికి చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన హేతువాది, ఆయన గతంలో దేవుడు లేడన్నాడు, ఇవన్నీ అన్నాడు కదా. సంతకం పెట్టి ఎట్లా చేసిండ్రు అంటే నేను దాన్ని సమర్థించిన. మన వ్యక్తి అభిప్రాయాలు మార్చుకోవచ్చు. మొన్నటిదాకా నాస్తికం ఉన్నవాడు కూడా ఇవాళ నేను దేవుడిని నమ్ముతా అనొచ్చు, నష్టం ఉంది. సంతకం పెట్టిండా లేదా అది చూడాలి కదా అంటే అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆధిపత్య పోరు ఎక్కడికి వచ్చిందంటే వ్యక్తిగత మన వివాదాలు, వ్యక్తిగతమైన దూషణలు వస్తున్నాయి. ఏహెచ్ఏలో చిన్న ఉద్యోగిగా పనిచేసిన నాయుడు గారు ఇవన్నీ ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? సార్ దోపిడీ అంతా మీరు చేసింది కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఈ దోపిడీ అరికట్టడానికి మేము పక్షాలను కూనుకుంటున్నామని కూటమి ప్రభుత్వం అంటుంది. నిజంగా చెప్పాలంటే రాజకీయ వివాదం లేకుండా ఉండాలంటే కొంత రాజకీయాలకు అతీతంగానే ఈ ట్రస్ట్ బోర్డులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ ఏదేసినా స్వతంత్రంగా వాటికన్ సిటీని ఎట్లా చేసిండ్రో ఓ రకంగా చెప్పాలంటే దీనికి స్వతంత్రంగా ఒక మంచి భక్తులతో కమిటీ, రాజకీయ వాసన లేని భక్తులతో కమిటీ వేస్తే అల్లకు అద్దుకొని కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మరీ వాళ్ళు పనిచేస్తారమ్మ. నేను స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళు ఎవరిని చైర్మన్లకు కానీ వీటిలో వేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర దెబ్బతీసుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ అప్పుడు మొదటిసారి కానీ ఇప్పుడు కానీ అసలు టీటీడీ విషయంలో రాజకీయ నాయకత్వాలు పార్టీలు కానీ తప్పు చేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రజల విరాళాలతో ప్రజలతో బతుకుతున్నాయి కదా. ఇవాళ జిహెచ్ఎంసీ ఆదాయం ఎంతో ఆల్మోస్ట్ అంత ఆదాయం తిరుమల తిరుపతికి వస్తున్నది. ఆదాయం ఏం ఖర్చు అవుతుంది, ఎటుపోతుంది అనే మాట రావాలి కదా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చిల్లర సిగ్గరు కదా అన్నట్టు ఎవడో వాడు ₹1 కోటి 4 కోట్లు 5 కోట్లు నిలువు దోపిడీ ఇచ్చో లేకుంటే మొత్తం 1000 కోట్ల బంగారం ఇచ్చో చేయొచ్చు.
కానీ చిల్లర ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఉన్నారో, వాళ్ళు నిలుదోపిడి నుంచి మొదలుకొని అనేక విరాళాలు ఇస్తున్నారు, అనేకంగా హుండీలు వేస్తున్నారు కదా, ఇది పెద్దది అంటున్నాడు. ఈ డబ్బులు పెద్దవి అంటున్నాడు. నేను ఇటీవల తిరుపతి వెళ్ళి చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచి క్లీన్నెస్ ఉన్నది, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. కానీ వీళ్ళ ఆరోపణల వల్ల ఏమైతుందంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి గబ్బు పట్టిస్తున్నారు ఈ మాట అంటున్నాడు. నిజంగా వీళ్ళు ఆ రాజకీయ ఆరోపణలు మాని దానికి మన వంతు మనం ఏం చేద్దామని ఆలోచించకుండా, ఇప్పుడు ఆవుల సంగతి తేలిందా, ఏమైంది? చనిపోతే ప్రతిసారి ఒక మన 1000 ఆవులు ఉన్నప్పుడు కొన్ని చనిపోతే తప్పనిసరి అని వివరణ వచ్చేసింది. కనుక ఇప్పటికి కూడా ఈ నెయ్యి వివాదం నుంచి మొదలుకొని అన్నింటినీ కూడా కొంచెం నా ఉద్దేశం ప్రజలకు వాస్తవాలు తెలపాలి, అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలపాలి, పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడైతే నా ఉద్దేశం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అవసరంగా గబ్బు పట్టిస్తున్న రాజకీయ పార్టీలే, దయచేసి దాని మీద పడకండి. మీ రాజకీయాలు ఉంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చూసుకోండి, కానీ దాని మీద పడకండి అని నా అభిప్రాయం. రైట్. అమర్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం. అమర్ గారు, ఎందుకు తిరుమల చుట్టూ